చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అక్కడ ఫుల్ బాగా వచ్చేసింది. నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఇటు నుంచి నాకు చాలా లాంగ్ అయితే నాకు రూట్ కూడా సరిగ్గా తెలియదు, కానీ వెళ్తున్నా. మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, చూడండి. ఇంట్రెస్టింగ్ జర్నీ. నాతో పాటు మీరు కూడా కొత్తగా ఉంటుంది రోడ్, నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఈ వింతైన లోకంలోకి మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. వెల్కమ్ టు ద షాడో వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంకో రూట్లోకి వచ్చేసాను. ఫస్ట్ టైం నేను ఈ రోడ్లో రావడం. నాకు రూట్ ఎలా ఉండిద్దో కూడా తెలియదు. సర్వీస్ రోడ్ అనుకుంటా. ఇటు నుంచి వెళ్తే మేదరమెట్ల ఊరు వెళ్తారు. దాని తర్వాత దైవాలరావు ఊరు వెళ్తారంట. అది ఎట్లా వెళ్తారు నాకు తెలియదు. చూస్తున్నా ఫ్రెండ్స్, కొత్త జర్నీ, కొత్తగా ఉంది, ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేదరమెట్ల. వీఆర్ అఫీషియల్లీ ల్యాండెడ్ ఇన్ మేదరమెట్ల. నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి రాచపూడి డైరెక్షన్ ఉంది కదా, అటు పక్కకి వెళ్ళాలి. లెట్స్ స్టార్ట్. ఏమో అనుకున్నా కానీ ఫ్రెండ్స్, మేదరమెట్ల అయితే చాలా పెద్ద ఊరు. వామో, వాచిపోయింది. ఎంత దూరం ఉందండి. నేను ఇన్నాళ్ళు ఏదో మహా అయితే కొంచెం ఏదో చిన్న టౌన్ లాగా ఉంటుంది అనుకున్నా, కానీ రియలీ ఫ్రెండ్స్ లోపలైతే చాలా పెద్ద ఊరు ఉంది. నేను ఇంతవరకు ఎప్పుడు హైవే మీద నుంచి కానీ లోపలికి రాలేదు కదా, అంత ఐడియా లేదు నాకు. వామో, చాలా పెద్దగా ఉంది నిజంగా. అన్ని ఐటీ కాలేజ్ కూడా ఉంది. నేను ఇన్నాళ్ళు అర్థంకి బాగా ఎక్కువ అనుకున్నా. మేదరమెట్ల కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను వెళ్తున్న రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఒక్క వెహికల్ కూడా లేదు. ఇటు వెళ్ళే ఊరు దైవాలరావు ఊరు, మనం ప్రజెంట్ వెళ్తుంది. ఆ ఊరు వెళ్ళినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. చుట్టూ చూసారా, మొత్తం పొగాకు ఉంది. ఇటేమో శనగ మునిగిపోయింది నీళ్ళలో. ఇదైతే చాలా బాధాకరం ఫ్రెండ్స్. వర్షాలు ఎక్కువ పడిన రైతులకు ఇబ్బంది, అలాగని తక్కువ పడిన రైతులకు ఇబ్బంది. అసలుకి వాతావరణం మాత్రం చాలా కూల్గా ఉంది. వర్షం పడింది కదా. ఇంకా దైవాలరావు 2 కిలోమీటర్ల బోర్డు ఉంది ఇక్కడ. ఇప్పుడే ఒక ఆటో వెళ్ళింది, ఒక బైక్ కూడా వస్తుంది. ఫుల్లీ వీఆర్ రీచ్డ్ ఫ్రెండ్స్ దైవాలరావు ఊరు. చూస్తున్నారు కదా, కోల్డ్ స్టోరేజ్ దైవాలరావు ఊరు అని చెప్పి. ఇంకా ఊరైతే రాలేదు, ఊరు బయటే ఉన్నాం, కానీ మనం కరెక్ట్ రూట్లో ఉన్నామని మాత్రం అర్థమవుతుంది. దైవాలరావు ఊరు. రియల్లీ థ్యాంక్స్ గాడ్ చెప్పుకోవాలి. ఫైనల్లీ దైవాలరావు ఊరు అయితే వచ్చేసాం. రాగానే శివుడు దర్శనం ఇచ్చాడు శివయ్య. విగ్రహం అయితే మామూలుగా లేదు, బాగా కట్టారు ఎవరికైనా స్టాచ్యూ. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసాం. నెక్స్ట్ మన డెస్టినేషన్ సలేంద్ర. ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్. ఫైనల్లీ సందులు గొంతులు దాటుకుంటూ దైవాలరావు నుంచి సలేంద్ర రోడ్ అయితే పట్టుకున్నాను. ఫస్ట్ అయితే నాకు డౌట్గానే వచ్చింది, మొత్తానికి వచ్చా కరెక్ట్గానే. కాకపోతే ఇంకా డౌట్ ఉంది. అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన బర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఆయన అడిగితే చెప్పాడు సలేంద్ర రోడ్ ఇదేనంటే తలూపిడి ఇదే అని చెప్పి. నమ్మకంగా అయితే వెళ్తున్నా. ఇదో కాదో అయితే నాకు ఇంకా గ్యారంటీ లేదు. పెద్ద ఆయన నమ్మి వెళ్తున్నా. వెహికల్స్ అయితే వస్తున్నాయి. మనకైతే ఒక గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవాలి. గుడ్ న్యూస్ ఏంటంటే సూర్యుడు వచ్చాడు, ఫుల్ ఎండ వచ్చింది. మరి ఇంకోటి ఏంటంటే మనం కరెక్ట్ రూట్ని వెళ్తున్నాం. కనిపిస్తున్నా సలేంద్ర కూడా వచ్చేసాం. అన్నిటికన్నా పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే రోడ్లు మొత్తం గొలకే. రోడ్డు మొత్తం కొట్టబోయింది, గొలకే మిగిలింది. ఇక్కడ మొత్తం గుంతలే. చాలా దారుణంగా ఉంది. వెహికల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి రోడ్లు, ఎంత బాగాలేకపోయినా కూడా. ట్రాక్టర్లు, కార్లు, చాలా కష్టం ఉంది వెళ్ళటం. టైర్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అసలుకి మన స్కూటీ కదా. ఇప్పుడే ఒక కామెడీ అయితే జరిగింది ఫ్రెండ్స్. కామెడీ కాదు, నా జీవితం అయిపోయేది. జీవితం అంటే ఇంకా పెట్రోల్ అయిపోయేది. మళ్ళీ రావణవతలు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని రావాల్సి వచ్చేసేది. జస్ట్ మిస్. వాడేవాడో తెంగన్నాయాలు నిడమనూరు అంటే అటేం చూపించాడు. నేను ఇంకా రావణితో రోడ్డు మీద వెళ్తా ఉంటే అటు నుంచి నాకు మామూలుగా కనిపిస్తుంది కదా ఊరు కనిపిస్తున్నాడు. ఏం తేడాగా ఉంది ఇది అని చెప్పి మధ్యలో ఒక పెద్ద ఆయన వెళ్తుంటే పెద్ద ఆయన అడిగా, ఇటే నిడమనూరు అంటే ఇటు కాదమ్మా, ఇటు నువ్వు దైవాలరావు నుంచి వస్తున్నావు, రాంగ్ రూట్ ఇది, స్ట్రైట్ ఊర్లో ఎంచాలా అన్నాడు. నాకు మైండ్ పోయింది. ఇంకా అమ్మ ఇట్లా కాదని చెప్పి ఇంకా చూడు మళ్ళీ వెనక్కి తిరిగి సాపా వచ్చి ఉంటే అయిపోయేది. ఆయన కానీ అడగపోయింటే ఇంకంతే, రావణవతలో డైరెక్ట్ పెట్రోల్ కూడా అయిపోయింది. మధ్యలో పెట్రోల్ బంకులు అదే తోసుకుంటే అది వచ్చింది నా పరిస్థితి. జస్ట్ మిస్ అయిన ఫ్రెండ్స్. నేనైతే చిన్నగా అయితే వచ్చాను. రోడ్డు పర్లేదు, ఇక్కడ కొంచెం బాగానే ఉంది, కానీ కొంచెం ముందుకెళ్తే అసలు మొత్తం రోడ్డు ఏమంటుందో గొలక అంటున్నారు. చూడాలి ఇంక ఎట్లా ఉంటుంది. అన్ని వాగులు వాంకులు అయితే పొర్లుతున్నాయి. సూర్యుడు వచ్చాడు. మన అదృష్టం ఏంటంటే వెళ్దాం చిన్నగా. ఇక్కడి నుంచి అయితే మనకి ఇబ్బంది లేదు. ఇంకా మనకు తెలిసిందండి ఇదంతా. ఇంకా డైరెక్ట్ మన ఊరు కొట్టేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ఈ జర్నీ అయితే అసలు ముగిసింది. త్వరగా నాకు తెలియదు కాబట్టి వీడియో చేస్తాను. ఇక్కడి నుంచి నాకు అంతా తెలిసిన రూటే, పెద్ద విషయం ఏం కాదు. నేను కొట్టుకుంటూ వెళ్ళిపోతాను చిన్నగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లు అనిపిస్తే
కొంచెం లైక్స్ చేసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ఇక మీదట అయితే మనం కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఇంకా కామెడీ స్కిట్స్ ఇలాంటివి స్టార్ట్ చేయబోతున్నాం. ఫ్యూచర్లో షార్ట్ ఫిల్మ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. స్కిట్ రెడీ చేసుకుంటున్నాం. మామూలుగా ఉండదు మనతో. చూద్దాం, మన షాడో ప్రపంచం అన్వేషించండి మీరు కూడా మాతో పాటు. క్లైమేట్ అయితే మళ్ళీ మారిపోయింది. సూర్యుడు వెళ్ళిపోయాడు, చల్లగా ఉంది. చెట్లు బాగుంది వాతావరణం. నేనైతే ఎంజాయ్ చేస్తాను ఈ రైడ్ని. మీరైతే మనకు ఒక లైక్ వేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్.